మేషరాశి వారికి ఏప్రిల్ 3, 4, 5, 6, 7, 8, 9 మరియు 10 తేదీలలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఏప్రిల్ 3 తర్వాత మీకు 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది, మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఓపెన్ చేసి చూడండి. ఇక ఏప్రిల్ 3 నుంచి మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. మీకు ఓపిక ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా అందంగా కూడా ఉంటారు. అందమైన మనసు కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం మీ నైజం. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనే కోరిక అధికంగా ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా మీకు మంచి జీవితం అనేది ఉంటుంది. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి కుజగ్రహం యొక్క అనుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు గడిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న చిన్న చితక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు సంపద పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. మేషరాశి వారు చాలా తెలివైన వారు. మీకు తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో గొప్పతనం ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా మీరు తోడుగా నిలబడతారు. మీరు ఎవరిని మోసం చేయరు. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు. మేషరాశి వారికి ఏప్రిల్ 3 నుంచి ఒక దైవానుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన మీ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఏప్రిల్ 3 నుంచి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారబోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీవితంలో ఎదుగుతారు. అలాగే మీకు జీతాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మేషరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు దాన్ని వదిలిపెట్టరు. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. మీకు విలువలేని చోట ఒక నిమిషం కూడా ఉండరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం మీలో ఉంటుంది. దానికోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. మేషరాశి వారికి ఒక దైవానుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి. ఏప్రిల్ 3 నుంచి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము మీ పైన అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు. ఈ శనివారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి. దానివల్ల
వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహము పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికే కీడు జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహము మీ పైన ఉందంటే చాలు, మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీకు మంచి రోజులు వస్తాయి. మీరు పడ్డ బాధలకు కార్చిన కన్నీటి చుక్కకు ఫలితం లభిస్తుంది. మేషరాశి వారు ఈ శనివారం రోజు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోతుంది. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మేషరాశి వారు ఎక్కువగా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. మేషరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు మీరు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారు మీకు వీలైతే ఆవులకు లేదా కుక్కలకు ఆహారం దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు మీరు వదులుకోకండి. మేషరాశి వారు మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరితో మీరు గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికి షేర్ చేయకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేని వారు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 6 మరియు టీ అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదృష్టం రాకుండా కూడా పోవచ్చు. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారము లేదా శుక్రవారము మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజులలో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే దుస్తువులు ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్యలు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం మరియు తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. మరియు 1, 5, 8 మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.